సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీతో హెచ్సియు విద్యార్థులు భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో కీలక సమావేశం నిర్వహించారు. కంచ గచ్చిబౌలి భూముల వివరాలు తెలుసుకుంటున్నారు. అంతకుముందు హెచ్సియు భూములను సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సిపి ఘోయల్, సునీల్ లిమయి, జేఆర్ భట్ ఇవాళ సర్వే నెంబర్ 24లోనే భూములను పరిశీలించారు. రేపు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓల అభిప్రాయాలను సేకరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీతో హెచ్సియు విద్యార్థులు భేటీ అయ్యారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాల భూములకు సంబంధించి ఈరోజు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అంచనా వేసేందుకైతే వచ్చింది. మొత్తం కూడా ఆ కమిటీ చైర్మన్తో పాటు 3 సభ్యులు ఉదయం హెచ్సియుకి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో మాట్లాడారు. ఆ తర్వాత విద్యార్థి సంఘాల నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల సంఘాల నేతలకు సంబంధించి 11:30కు సమయం ఇచ్చారు. ఎంసీహెచ్ఆర్డీలో వాళ్ళ భేటీ అయితే కొనసాగుతోంది. దాదాపుగా గంట పైగా ఈ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా 6 విద్యార్థులను అయితే ఈ భేటీకి పిలిచారు. 3 ఏబీవీపీతో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్, విద్యార్థి సంఘాల ప్రెసిడెంట్, అదేవిధంగా సెక్రటరీతో పాటు మరొకరిని ఈ భేటీకి అయితే ఇటు ఎంపవర్ కమిటీ ఆహ్వానించింది. వాళ్ళు ఆ యూనివర్సిటీ భూములకు సంబంధించి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఎక్కడైతే చదును చేసిందో సర్వే నెంబర్ 25లో దాదాపు 100 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లను కొట్టేసింది. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా వికలమైపోయాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలను అందించేందుకు ఎంపవర్ కమిటీకి విద్యార్థులు అయితే ప్రయత్నం చేశారు. కమిటీ ఇంకా అన్ని అంశాలను కమిటీకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో చూడవచ్చు ఎంపవర్ కమిటీ కూడా ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీ నుంచి బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక ఎంపవర్ కమిటీ సమావేశం కూడా విద్యార్థి సంఘాలతో ముగిసిందనే చెప్పాలి. ఇక మధ్యాహ్నం ఇటు రెవెన్యూ, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతో సమావేశం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాల నేతలు కూడా తాజ్ కృష్ణాలో ఎంపవర్ కమిటీని కలిసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడికి కొంతమంది హెచ్సియు విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ప్రధానంగా ఏ అంశాలు ఇటు కమిటీ దృష్టికి తీసుకెళ్ళారు అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గత వారం రోజులుగా జరుగుతున్నాయి 400 ఎకరాలకు సంబంధించిన దాంట్లో తెలంగాణ టీజీఐఎస్సి ఒక 100 ఎకరాలు క్లియర్ చేసింది అనే రిపోర్టు మొన్న తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ గారు ఇవ్వడం జరిగింది. సో అదే రిపోర్టు బేస్ చేసుకొని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు. అంటే ఎంత నష్టం జరిగి ఉండొచ్చు, ఎంత ఫారెస్ట్ని క్లియర్ చేసి ఉండొచ్చు, ఏవే జంతువులు ఉన్నాయి, ఇక్కడ ఎండేంజర్ స్పీసెస్ ఏమున్నాయి, సో వాటి ప్రొటెక్షన్ గురించి కూడా మేము ఇక్కడ వాళ్ళు మాట్లాడారు మా వాళ్ళు. మొత్తం కూడా ఏ విద్యార్థి సంఘాలు ఈరోజు కమిటీ ముందు హాజరయ్యాయి? స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించి ప్రెసిడెంట్ ఉమేష్ అంబేద్కర్, జనరల్ సెక్రటరీ నిహాద్, వైస్ ప్రెసిడెంట్ ఆకాష్, దాంతోపాటు స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా హాజరయ్యారు. వాళ్ళ ఆ రిపోర్ట్ తయారు చేసి అది ఇవ్వడం జరిగింది. కమిటీ ముందు హాజరైనటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడే వాళ్ళు ఎంసీహెచ్ఆర్డీ నుంచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు అసలు ఏ అంశాలు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు కమిటీని ఏబీపీ హెచ్సియు తరఫున కలవడం జరిగింది. మేము కమిటీకి అక్కడ జరిగిన విధ్వంసం చూపెట్టినాము. వాళ్ళకి ఎంత డిఫారెస్టేషన్ జరిగిందో, అక్కడ ఎన్ని జింకలు చచ్చిపోయినాయో, నిన్న చచ్చిపోయిన జింకకి నేనే అక్కడ ఉండే ఆ వీడియో కూడా రిలీజ్ చేసినాము. అవన్నీ కమిటీకి బ్రీఫ్ చేసినాము. అక్కడ లేక్స్లోకి రిలీజ్ చేస్తున్న సూయేజ్ చూపెట్టినాము, శాటిలైట్ మ్యాప్స్ చూపెట్టినాము. ఎంత డిఫారెస్టేషన్ జరిగింది, దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ మొత్తానికి మనకేం లంగ్ స్పేస్ లేదు. వెస్ట్ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ వల్ల మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కోకపేట దాకా ఇది ఒక్కటే అక్కడ ఉన్న కార్బన్ సింక్. దీన్ని ఎంత విధ్వంసం జరిగింది. హైకోర్టు
ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా హైకోర్టు ఉత్తర్వులను ఎట్లా ధిక్కరించిరో అది కూడా చెప్పినాము. ఎందుకంటే సా మిషన్లతోని రంపాలతోని అవన్నీ కట్ చేసినారు, లారీలు తీసుకుపోయినారు, అక్కడ నరికేసిన చెట్లని మంట పెట్టినారు. ఇవన్నీ అక్కడ వాళ్ళకి విత్ ప్రూఫ్స్ ఇచ్చినాము. సో కమిటీ అనుకూలంగా స్పందించింది. ఇక చూడాలి కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తారు ఏందనేది. ఏంటంటే మోస్ట్ ఏఐ అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన మేజర్ అలిగేషన్ ఏంటంటే ఏఐ విత్ కోఆర్డినేట్స్ విత్ న్యూస్ పేపర్. ఏఐ అని ఆ ఆర్గ్యుమెంట్ని కొట్టేనీకే మేము ఒరిజినల్ ఫుటేజ్ విత్ ఆల్ ద మెటా డేటా సబ్మిట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ ఫుటేజ్ వాళ్ళకు కూడా ఇస్తాము. వాళ్ళు ఎక్కడన్నా దాన్ని వెరిఫై చేపియండి, ఎక్కడన్నా టెక్నికల్ ఆడిట్ చేపియండి. ఉన్న ఒరిజినల్ ఫుటేజ్ ఏదైతే తీసుకున్నాం విత్ జియో ట్యాగింగ్, కోఆర్డినేట్స్ విత్ న్యూస్ పేపర్, అది అన్ని కలిపి అక్కడ కమిటీకి ఇచ్చినాం. మేము రీప్లేస్మెంట్కి అడగలేదండి, రిస్టోరేషన్ కోసం అడిగినాము. ఎందుకంటే వేరే దగ్గర మీకు కాంపెన్సేట్, వీ డూ నాట్ వాంట్ కాంపెన్సేషన్, వీ వాంట్ రిస్టోరేషన్. అక్కడ జరిగిన విధ్వంసానికి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమన్నా ఉందా? చేయలే. అక్కడ చెట్లు నరకనీకే మీకు ఏమన్నా పర్మిషన్లు ఉన్నాయా? లేవు. అంత రాత్రి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అక్కడ ఏ రకమైన చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లను ఐడెంటిఫై చేసినారు, ఎన్ని చెట్లను కొట్టినారు, ఇవన్నిటి మీద ఏ రిపోర్ట్ లేదు. అది ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అండ్ వాళ్ళన్న కమిటీ ఏదైతే టీజీఐఎస్సీ కమిటీ వేసినారో, దీనికన్నా ముందు వాళ్ళు అంటున్నారు టీజీఐఎస్సీ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే ఇవంతా చేసినామని అంటున్నారు. ఆ కమిటీలో కాంపోజిషన్ ఏంది? ఆ కమిటీలో ఎవరైనా ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారా, ఎవరైనా ఫారెస్ట్ అఫీషియల్స్ ఉన్నారా, ఎవరు పడితే వాళ్ళు కమిటీ వేసుకొని వాళ్ళు ఏదంటే చేయొచ్చా? ఇవన్నీ వాళ్ళ కమిటీ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. లేదండి, ఇది ప్యూర్లీ మేము ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కోసమే మాట్లాడడం జరిగింది. అవును మాట్లాడడం జరిగింది. ఒరిజినల్ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే జింక బయటికి వెళ్ళిందో ఆ జింక కోసం సంబంధించిన ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. కమిటీ మాకు అనుకూలంగా స్పందించింది. అన్ని మాకున్న ఎవిడెన్స్ మొత్తం ఇచ్చినాము. కమిటీ దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పిన. తెలియదండి, మా సమావేశం అయింది. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హెచ్సియు తరఫు నుంచి వచ్చినాము. నా పేరు బాలకృష్ణ, నేను నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్. మా నేషనల్ సెక్రటరీ శ్రవణ్ వచ్చారు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సందీప్ వచ్చారు, యూనిట్ సెక్రటరీ సాక్షి, యూనిట్ వైస్ ప్రెసిడెంట్ సాక్షి, యూనిట్ సెక్రటరీ ఆయుష్, యూనిట్ ప్రెసిడెంట్ అనిల్ గారు, అందరం కలిసి వచ్చామండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినారండి. కమిటీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినారు. థ్యాంక్ యూ. కమిటీకి, ఎంపవర్ కమిటీకి తాము పూర్తి స్థాయి వివరాలు అందించినాం. 100 ఎకరాల్లో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు ఇచ్చాము. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు కావచ్చు, అదేవిధంగా ప్రకృతికి విఘాతం కలిగించేలా మొత్తం కూడా పూర్తి స్థాయిలో చెట్లను తొలగించారు. ఆ తొలగించినటువంటి చెట్లకు సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ఎంపవర్ కమిటీకి ఇచ్చాము. కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది. కమిటీపై తమకు నమ్మకం ఉంది అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. సోని.